దాన్ని తుడిచివేయటానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే ఎవరు అడ్డుపడతారు? అబీగయీలు అడ్డుపడతారు. చదవండి 31వ వచనం అదే అధ్యాయం 31. నా ఏలిన వాడవగు నీవు నిష్కారణ్యమున చిందించనందుకే నా కలగకపోవును గాక. యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలునగు నన్ను జ్ఞాపకము చేసుకోనమని నేను హల్లెలూయా. ఇప్పుడు అబీగయీలు ఏం చేస్తుందో తెలుసా? జరిగిన వృత్తాంతాన్ని బట్టి అబీగయీల్లో ఏమొచ్చిందో తెలుసా? మెలకువ వచ్చింది. అంతవరకు ఎలాగున్నది? మెలకువ లేదు. నాబాల్ దగ్గర ఆనందంగా ఉన్నది, నాబాల్ దగ్గర సంతోషపడుతుంది. నాబాలే నా భర్త అనుకున్నాడు, నాబాలే నా ప్రపంచం అనుకున్నది, నాబాలే నా దేవుడు అనుకున్నది, నాబాలు ఉంటే సరిపోద్ది అనుకున్నాడు. ఎందుకో తెలుసా? నాబాలు ఏమేమి ఇస్తున్నాడు? సుఖమిస్తున్నాడు, సౌఖ్యం ఇస్తున్నాడు, ఆస్తిస్తున్నాడు, అంతస్తుస్తున్నాడు, ఇంకా ప్రపంచములో ఏమైతే కావాలో అన్నీ ఇచ్చేస్తుంటే అబీగయీలకి ఎవరు గుర్తు రాలేదో తెలుసా? దేవుడు గుర్తు రాలేదు. ఒక్కసారి దావీదు కనపడగానే ఎవరు గుర్తొస్తున్నాడో తెలుసా? యెహోవా గుర్తొస్తున్నాడు. మీకు మాట చెప్పనా? ఈ నాబాలు ఎవరి సంబంధో తెలుసా? 25వ వచనము 3వ వచనం చివరి మాట. అతడు కాలేబు సంతతి వాడు. కాలేబు సంతతి వాడు అంటే ఎలా ఉండాలి? వెరీ పవర్ఫుల్. కాలేబు ఎటువంటి వాడు? ఎంతమంది వాగ్దానాన్ని లూజ్ అయిపోయినా కానీ కాలేబు వాగ్దానాన్ని పట్టుకున్నాడు. ఇంకొక మాట ఏమంటాడో తెలుసా? ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు, నాకు 40 సంవత్సరాలు ఎంత బలమందో ఎప్పటికీ కూడా అదే బలము, అదే సత్తువ నాలో ఏమీ తగ్గలేదు అన్నాడు. అటువంటి పరాక్రమము కలిగిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు నాబాల్ ఎలా మారిపోయాడో తెలుసా? దేవుడు లేని జీవితం, మొరట జీవితం. ఇంకొక మాట చెప్పనా? ఈ కాలేబు సంతతి వాడు కదా అని దేవుడు ప్రేమించి సంఘాన్ని తన చేతిలో పెడితే సంఘాన్ని ఎలా తయారు చేసి పెట్టాడు? దేవుడు లేని సంఘానిగా తయారు చేసి పెట్టేశాడు. సంఘంలో ఏముంటుంది? అన్నీ ఉంటున్నాయి. డబ్బు లేదా? ఉంటుంది. ఆస్తి లేదా? ఉంటుంది. పేరు లేదా? ఉన్నది. ప్రఖ్యాతులు లేవా? ఉన్నది. ఏమీ లేదు. ఉండాల్సిన దేవుడు లేదు. ఎప్పుడైతే దావీదు కనపడతాడో అబీగయీల్లో దేవుడు కనపడి ప్రార్థన చేస్తావన్న నీ దాసురాలనైనా నన్ను జ్ఞాపకము చేసుకొని. ఎప్పుడైతే అబీగయీలు ప్రార్థన చేస్తాడో ఎవడు ఇంటర్వ్యూన్ అయ్యారో తెలుసా? దావీదు కాదు, దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యాడు. హల్లెలూయా. చదవండి 40వ వచనం 37. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గియున్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలేను, అతడు రాతి వలె బిగిసిపోయెను. ఏమైందో తెలుసా? నాబాలంట చచ్చిపోయాడు. ఎవరు ఇంటర్వ్యూన్ అయ్యాడు? దేవుడు వచ్చేసాడు మధ్యలోకి. ఎందుకు? దాసురాలు ప్రార్థన చేసింది. దాసురాలు ప్రార్థన చేయగానే దేవుడు కలుగ చేసుకుని ఉండకూడని నాబాలును అబీగయీలు జీవితంలో నుంచి ప్రక్కన పెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబీగయీలు నాబాలు దగ్గర ఉండడానికి వీలేదు. కారణం ఏంటో తెలుసా? అబీగయీలు ఏం సంపాదించుకున్నదంటే దేవుడు లేని నాబాలు, భక్తి లేని జీవితం, శక్తి లేని జీవితం, దేవుణ్ణి దేవుడిగా చూడని అనేకమైనవి సంపాదించుకుని అబీగయీలు పెట్టుకుంది. చెప్పుకోవడానికి సుబుద్ధి కలిగిన స్త్రీలే, చెప్పుకోవడానికి జ్ఞానం కలిగిన స్త్రీనే, చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి. రక్షణ ఉన్నది, దేవుని వరాలు ఉన్నాయి, వాక్యం ఉన్నది, ప్రార్థనా జీవితం ఉన్నది. కానీ ఎవరి కబంధ హస్తాల్లో ఉండిపోయిందో తెలుసా? నాబాలు అనే కబంధ హస్తాల్లో ఉండిపోయింది. లెట్ మీ టెల్ యూ నాబాల్ ఈజ్ ఈక్వల్ టు ద స్పిరిట్ ఆఫ్ బాల్. హల్లెలూయా. నా మాట శ్రద్ధగా వినండి. ఈ నాబాల్ అనేది ఒక వ్యక్తి కాదు, ఇదొక ఆత్మ. నా మాట వినండి. ఓ అబీగయీల్, నిన్నే పిలుస్తున్నాడు దేవుడు. అబీగయీల్, నిన్ను ఎవరి కబంధ హస్తాల్లో ఉండిపోయావో తెలుసా? నాబాలు అనే కబంధ హస్తాల్లో ఉండిపోయావు. ఈరోజు నాబాల్ అనే కబంధ హస్తాల్లో నుంచి రావాలి అంటే ఎక్కడికి ఎక్కాలో తెలుసా? కర్మేల. ఇది ఎక్కడ జరిగిన సంగతన? కర్మేల్. ఇంకో పవర్ఫుల్ మాట చెప్పన? 40వ వచనం చదవండి.
దావీదు సేవకులు కర్మేలులోనున్న మరలా కర్మేలు మెన్షన్ చేస్తారు. అక్కడ స్టార్టింగ్ లో కర్మేలు మెన్షన్ చేస్తారు, మధ్యలో ఎక్కడ మెన్షన్ చేయరు. మరలా చివరి దగ్గరికి, మరలా అబిగయేలు దగ్గరికి దావీదు వచ్చేటప్పటికి ఏమంటాడో తెలుసా? మరలా కర్మేలు స్పెసిఫై చేస్తారు. చదవండి. దావీదు సేవకులు కర్మేలులో ఉన్న అబిగయేలు నద్దకు వచ్చి, దావీదు మమ్మును పిలిచి నిన్ను పెండ్లి చేసుకొనుటకై తోడుకుని రండని పంపెను. ఆమె లేచి సాగిలపడి, నా ఏలిన వాని చిత్తము, నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగు, నా ఏలిన వాని దాసురాలనకు నేను సిద్ధముగానున్నానని చెప్పి త్వరగా లేచి గర్దభం మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న 5 పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకుని. హల్లెలూయా. ఎవరి అబిగయేలు? సంఘము. ఈ సంఘము ఎవరిని విడిచిపెట్టాలి? నాబాలును విడిచిపెట్టాలి. ఎవరిని పెండ్లి చేసుకోవాలి? యేసయ్యను పెండ్లి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. ఇట్స్ ఎ పవర్ఫుల్ రెవల్యూషన్ ఐఎమ్ గివింగ్ యూ. నాబాలు, బయలు, ఈ 2 ఆత్మలు ఏం చేస్తున్నాయో తెలుసా? సంఘములో ఉజ్జీవాన్ని తీసుకువేస్తున్నాయి, సంఘములో బలమును తీసుకువేస్తున్నాయి, సంఘములో శక్తిని తీసుకువేస్తున్నాయి. మరి ఏం తీసుకొస్తున్నాయి? పేరు వస్తుంది, ప్రఖ్యాతలు వస్తున్నాయి, ధనం వస్తుంది, వ్యవస్థ వచ్చేస్తుంది, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కట్టేసుకుంటున్నారు. కానీ సంఘములో ఉండాల్సిన దేవుని శక్తి ఉండలేకపోతుంది. ఈరోజు దేవుడు నిన్ను ఎక్కడికి పిలుస్తున్నాడో తెలుసా? దావీదు ఎలాగూ అబిగయేలును విడిపించాడో, ఇజ్రాయేలీలను ఎలాగూ ఏలియా విడిపించాడో, ఓ అబిగయేల్, నా మాట శ్రద్ధగా వినండి. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఓ అబిగయేల్, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. మీకు ఒక మాట చెప్పనా? నా మాట శ్రద్ధగా వినండి. లెట్ మీ టెల్ యూ ఎ పవర్ఫుల్ వర్డ్. నువ్వు నీ కుటుంబానికి అబిగయేలుగా లేచి కూర్చుంటే మొట్టమొదట అనేకమైన ఆత్మల నుంచి విడిపించబడేది నీ కుటుంబం. మెనీ స్పిరిట్స్ ఆర్ టార్చరింగ్ యువర్ ఫ్యామిలీస్. అనేకమైనవి నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఈరోజు ఎవరు లేవాలో తెలుసా? మొర్రపెట్టే అబిగయేలులో లేవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అబిగయేలును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీ కుటుంబానికి నువ్వు అబిగయేలుగా మారతావా? నువ్వు కుటుంబాన్ని నువ్వు గనక అబిగయేలుగా మారితే దేవుడు నిన్ను ప్రాంతానికి అబిగయేలుగా పెడుతున్నాడు. అబిగయేల్ అంటే సంఘానికి సాదృశ్యం. ఈ అబిగయేలు నాబాలు దగ్గర ఉండిపోయి శక్తిని విడిచిపెట్టేసింది, దేవుణ్ణి విడిచిపెట్టేసింది, ప్రభావాన్ని విడిచిపెట్టేసింది, తన యొక్క సుబుద్ధిని విడిచిపెట్టేసింది, జ్ఞానాన్ని విడిచిపెట్టేసింది. ఎప్పుడో ఒకప్పుడు జరిగిన రక్షణ కార్యాన్ని పట్టుకొని వేలాడేసి జీవితం నడిపించేస్తుంది. ఈ అబిగయేల్ ఎవరిని వివాహం చేసుకోవాలో తెలుసా? యేసయ్యను వివాహము చేసుకోవాలి. ఆ రాజాది రాజును వివాహము చేసుకోవాలంటే ఇక్కడ తెగ్గొట్టాలి. ఈరోజు తెగ్గొడటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. తెంపుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? కర్మేల్ అంటే నార్మల్ విషయము కాదు. కర్మేల్ అంటే వన్ మ్యాన్స్ మేనిఫెస్టేషన్ కెన్ బ్రింగ్ రిడెంప్షన్ టు ఎంటైర్ నేషన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి లోబడితే, ఒక వ్యక్తి దేవుని ప్రభావాన్ని తీసుకురాగలిగితే, ఒక వ్యక్తి దేవుని యొక్క శక్తిని నిరూపించగలిగితే కుటుంబము, సామ్రాజ్యాలు, రాష్ట్రాలు, దేశాలు కూడా అల్లకల్లోలంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అదే అబిగయేలుగా నువ్వు మారటానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. అబిగయేల్ కర్మేలు దగ్గర శక్తి లేని దానిగా ఉండిపోతున్నావు. అబిగయేల్ కర్మేలు దగ్గర రాజీ పడిపోతున్నావు. అబిగయేల్ దేవుడు నిన్ను లేపుతున్నాడు. అబిగయేల్ నువ్వు ఉండాల్సిన చోటు కరెక్టే, కానీ ఉండాల్సిన వ్యక్తితో నువ్వు లేవు. అబిగయేల్ దావీదును పంపిస్తున్న కర్మేలు దగ్గరికి. ఓ సంఘమా, యేసయ్యను పంపిస్తున్న కర్మేలు దగ్గరికి లేస్తావా? నువ్వు నీ స్థితిలో నుంచి లేస్తావా? దేవుడు నిన్నే అడుగుతున్నాడు. అబ్బా, ఓ శాంతికే రహుజాకేతారబషటార. సంఘము ఏడవాలి. నువ్వు అబిగయేలుగా లేస్తే నీ కుటుంబం ఏమని మొరపెడుతుంది? ఆ రోజు ఇజ్రాయేల్ ఏమన్నారో తెలుసా? ఇజ్రాయేల్ అందరూ ఏకకంఠముతో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. నీ భర్త అడుగుతున్నాడా ఎవడు దేవుడని?
నువ్వు అబిగయేల్గా మారితే గనక నీ భర్త మొట్టమొదటి మాట ఏం చెప్తాడో తెలుసా? యెహోవాయే, యేసయ్యే దేవుడని చెప్పే రోజులు వస్తున్నాయి. హల్లెలూయా. అలా జరగాలి అంటే కర్మేలు ఎక్కడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఓ థ్యాంక్ యూ జీసస్. ఇది రెండవది. మొట్టమొదటి మేనిఫెస్టేషన్, రెండవది రిడెంప్షన్ విడుదల. లెట్ మీ టెల్ యూ థర్డ్ వన్. మూడవదిగా రిపెంటెన్స్ అండ్ రివైవల్. ఏంటండి? పశ్చాత్తాపము అలాగే ఉజ్జీవము. ఇందాక చదివిన మొదటి రాజులు నెక్స్ట్ వచనం చదవండి. 18:40. మొదటి రాజులు 18వ అధ్యాయం 40 వచనం. అప్పుడు ఏలియా ఒక్కనినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనిడే, వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా వారిని కొనిపోయి అక్కడ వారిని వధించని. ఎవరు పట్టుకున్నారు? ప్రజలు పట్టుకున్నారు. ఎవరు వధించారు? ఏలియా వధించాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మూడవ సంఘటన రిపెంటెన్స్, పశ్చాత్తాపము కలగాలి. పశ్చాత్తాపము కలుగతోడనే ఏం కలుగుతుందో తెలుసా? రివైవల్ కలుగుతుంది, ఉజ్జీవం కలుగుతుంది. ఎందుకండి ఇవన్నీ జరుగుతాయి అంటే, ఏలియా వధించాలి అంటే ఎవరు పట్టుకోవాలి? జనులు పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? జనులు బయలు ప్రవక్తలను పట్టుకోవాలి. ఎవరి బయలు ప్రవక్తలు? అంటే నీలో ఒక మేనియాలో ఉండిపోయావు నువ్వు. ఏ మేనియా? బయలే దేవుడని ఉండిపోయిన మేనియాలో, ఆ మేనియాలో ఉంచడానికి కొన్ని ఆత్మలు నీలో నివాసం చేస్తున్నాయి. ఆ ఆత్మలు గనక నువ్వు గుర్తించి, ఈ ఆత్మ నన్ను బాధ పెడుతుందని నువ్వు గుర్తెరిగితే గనక, చాలా జాగ్రత్త, గుర్తెరిగితే గనక నీలో ఉన్న ఆత్మదేవుడు ఆ ఆత్మను తోలివేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్తున్న మాట? ఏ మాట? కోపం అనేది ఒక ఆత్మ, విగ్రహారాధన అనేది ఒక ఆత్మ, రోగం అనేది ఒక ఆత్మ, లాక్నెస్, పేదరికం అనేది ఒక ఆత్మ. ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయో తెలుసా? అబిగయేల్లో నివాసం ఉంటున్నాయి. ఇశ్రాయేలు ప్రజల్లో నివాసం ఉంటున్నాయి. ఎందుకండి? వాళ్ళందరూ బయలు దేవత యొక్క విషవలయంలో కప్పిపోయారు. కాబట్టి ఈ విషవలయంలో సాతాను ఏం చేస్తుందో తెలుసా? వాడి దూతలన్నింటినీ మనలో పెట్టేశాడు. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలో తెలుసా? ఏలియా అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రజలారా, ఇప్పుడు మీరు యెహోవాయే దేవుడు అన్నారు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకుని నా దగ్గరికి తీసుకురండి, నేను విడిచిపెట్ట. అది నువ్వు చేయాల్సిన కార్యం. నువ్వు ఐడెంటిఫై చేయాలి. నీలో ఏమేమి దేవునికి దూరంగా చేస్తున్నాయో, నీలో ఏమేమి బయలుకు సంబంధించిన, నీలో ఏమేమి నాబాలకు సంబంధించిన, నీలో ఏమేమి లోకమునకు సంబంధించిన, నీలో ఏమేమి సాతానికి శత్రువుకి సంబంధించిన ఆత్మలు నిన్ను దేవునికి దూరం చేస్తున్నాయి. నువ్వు గుర్తెరిగితే కనుక వాటిని తీసుకొస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక్కొక్కరిని వధించి వేస్తాడు. హల్లెలూయా. ఇక మీదట నీ మీద ప్రభావం చూపదు. ఒకసారి యేసయ్యలోనికి వస్తే కనుక, ఒకసారి పరిశుద్ధాత్మ దేవత తాకబడితే కనుక, ఇఫ్ యు ఆర్ మూవింగ్ ఇన్ స్పిరిట్, అందుకేమంటాడు? ఆత్మలో నడవండి, ఆత్మలో ప్రార్థన చేయండి, ఆత్మలో. ఇఫ్ యు ఆర్ కవర్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్, సాతానుకు సంబంధించిన బయలకు కానీ నాబాలకు సంబంధించిన ఏది కూడా మన పైన పెత్తనం చలాయించడానికి వీల్లేదు. హల్లెలూయా. ఏం స్పిరిట్స్ కూడా మన మీద పెత్తనం ఎప్పుడో తెలుసా? నువ్వు ఐడెంటిఫై చేయాలి. నువ్వు గనక దాచుకుంటే అన్నీ బాగానే ఉన్నాయి కానండి, మా అత్తగారి మీద కోపం ఉన్నది, అది మాత్రం విడిచిపెట్టను అన్నావు అనుకో, నీలో ఇంకేమున్నది? నాబాల ఆత్మ అనమాట, లేకపోతే బయలాత్మ అనమాట. అన్నీ బాగానే ఉన్నాయి కానండి, కొంచెం లంచం తీసుకునే దాని దగ్గర కాంప్రమైజ్ అయిపోతున్నానండి, వడ్డీ వ్యాపారం దగ్గర కాంప్రమైజ్ అయిపోతున్నానండి, నా భార్యను క్షమించనండి, మిగతా అన్నీ ఓకేనండి, నా భర్తను ఏ ఒక్కటి నువ్వు ఉంచుకున్నా కానీ అవేంటో తెలుసా? నువ్వు పట్టుకోలేక క్యాప్చర్ చేయలేకపోయిన బయలు ప్రవక్తలు. అవి నీలో ఉంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు 100% పని చేయడు. ఆయన పని చేయకపోతే నీలో వృద్ధి రాదు, విడుదల రాదు. ఇంకా అబిగయేల్గా ఉన్నా నువ్వు ఎక్కడ కింద ఉన్నట్టు? నాబాల్ దగ్గర ఉండిపోయినట్టు. నాబాల్ దగ్గర ఉండిపోతే దేవుని రాజ్యంలో అడుగు పెట్టడం, యేసయ్య దగ్గరకు రావాలి. దావీదులాగా యేసయ్య విడిపించడానికి వస్తున్నాడు, నువ్వు ఐడెంటిఫై చేయాలి.
అంటే మూడవదిగా నువ్వు పశ్చాత్తాపపడ. ఫలానాది చేశాను ప్రవ్వా, ఫలానాది చేశాను, నన్ను క్షమించు. ఫలానాది, అయ్యో నేను బద్ధకస్తు, అయ్యో దొంగగా ఉన్నాను ప్రవ్వా, డబ్బులు దొంగిలించాను, ఫలానా చేశాను. ఎప్పుడైతే నువ్వు ఒక్కొక్కటిగా ఐడెంటిఫై చేసి నువ్వు బయటికి తీసుకువస్తావో నీ నోటితో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు ప్రతి వాటిని వధిస్తాడు. హల్లెలూయా. వధించిన పిదప నువ్వు క్లీన్గా చేయబడతావు, పరిశుద్ధంగా చేయబడతావు. నీలో ఇంకా ఏ లోక సంబంధమైనది నీలో కార్యము చేయకపోతే మొట్టమొదట ఉజ్జీవం ఎక్కడ స్టార్ట్ అవుద్దో తెలుసా? నీలోనే స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఉజ్జీవం స్టార్ట్ అయింది ఇశ్రాయేలు. ఆ రోజు యెహోవాయే దేవుడని కేకలు వేస్తున్నారు. వారిలో ఉన్న ప్రతి మేనియా తొలగిపోయింది, వారిపైన ఉన్న ప్రతి విష వలయం తొలగిపోయింది, వారిలో ఉన్న ప్రతి విగ్రహారాధన ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా బయలు ప్రవక్తలను సంహరించి వధ చేశారు, గొప్ప ఉజ్జీవం ఇశ్రాయేలీలో స్టార్ట్ అయింది. ఎక్కడ ఆరంభమైంది? కర్మేలు దగ్గర ఒక వ్యక్తి ద్వారా. ఈ మాట మర్చిపోవద్దు. నీ కుటుంబాల్లో ఉజ్జీవాలు రావాలా, నీ కుటుంబాల్లో గొప్ప రిపెంటెన్స్ రావాలా, గొప్ప విడుదల కావాలా. ఎక్కడ స్టార్ట్ అవ్వాలో తెలుసా? నీలో స్టార్ట్ అవ్వ. యు ఆర్ ఏబుల్. నువ్వు ఒక్కదాని సరిపోతావు, నువ్వు ఒక్కడివే సరిపోతావు. నీ కుటుంబాల్లో గొప్ప ఉజ్జీవం రావటానికి. హల్లెలూయా. God has given the power and authority over your families inside you. Hallelujah. ఎందుకు కుటుంబాల గురించి కుటుంబాలు స్థిరపడితే, కుటుంబాల్లో కనుక ఈ ఉద్యోగం వస్తే, మొదటి ఉద్యోగం ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? సంఘంలో ప్రారంభమవుతుంది. సంఘంలో ఉజ్జీవం కుటుంబాల్లో రాదు. నేను మరలా చెప్తున్నా, ఫ్యామిలీస్ ఆర్ ద స్టోన్స్ ఫర్ చర్చ్. సంఘానికి కుటుంబాలే ఆయుపట్టు. కుటుంబాల్లో ఉద్యమం వస్తే ఆ ఉద్యమం ఆటోమేటిక్గా సంఘంలో పాకిపోద్ది. సంఘం ఉజ్జీవం పడాలంటే, ఓ ప్రియ సంఘమా నా మాట వినండి, నీ కుటుంబాల్లో ఉద్యమం రావాలంటే మొదట నీలో స్టార్ట్ అవ్వాలి. హల్లెలూయా. అందుకే చెప్తున్నా, కర్మేలు ఒక అనుభవం. గాడ్ విల్ మేనిఫెస్ట్, గాడ్ విల్ వర్క్. దేవుడు పని చేస్తాడు కర్మేలు. మిగతా ఏ పర్వతాల దగ్గర దేవుడు పని చేయలేదు, కర్మేలు దగ్గర దేవుడు పని చేస్తాడు. దేవుడు ప్రత్యక్షమవుతాడు, దేవుడుగా నిరూపించబడతాడు, దేవుడు శక్తి కనుపరుస్తాడు, అనేక మందికి విడుదలను ప్రకటిస్తాడు. హల్లెలూయా. ఇది మూడవది. ఇప్పటివరకు ఎన్ని చెప్పాను? 3 చెప్పాను. మొట్టమొదటి మేనిఫెస్టేషన్, రెండవది రిడెంప్షన్ విడుదల, మూడవది రిపెంటెన్స్ అండ్ రివైవల్, నాలుగవది చెప్పి ప్రార్థన చేస్తా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కర్మేలు దగ్గర ఒట్టి అగ్నిగా దిగివచ్చాడు దేవుడు అని చెప్పేసి వదిలేస్తే అది అర్ధ సంపూర్ణం, అది పరిపూర్ణం కాదు. మరి ఇంకా ఏలియా ఏం చేశాడండి కర్మేలు దగ్గర? చదవండి వచనాన్ని. నాలుగవదిగా అంత్యకాల అభిషేకాన్ని దేవుడు ఏలియా ద్వారా రిలీజ్ చేశాడు. చాలా జాగ్రత్త వినండి. చదవండి 41వ వచనం చదవండి. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా, అహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. ఏలియా కర్మేలు పర్వతం ఎక్కి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకుని, మోకాళ్ళ దగ్గర ఉంచుకుని. ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి. అంతవరకు కూడా ఆ ప్రాంతంలో వర్షాలు పడట్లేదు. ఎందుకు? ఎవరి మాటను బట్టి? ఏలియా మాటను బట్టి వర్షం పడట్లేదు, కరువు ప్రాంతంగా ఉన్నది. దేవుడు మరి అద్భుతంగా ఏలియా ద్వారా మేనిఫెస్ట్ అయ్యి ప్రజలను విడుదల చేసి వారిలో పశ్చాత్తాపము పుట్టించి వారిలో ఒక ఉజ్జీవాన్ని పుట్టించి వదిలేయలేదు. అక్కడి వరకు వదిలేస్తే కనుక దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన పనే లేదు, ఎందుకంటే మనుషులు కూడా చేస్తారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? అక్కడి వరకు వదిలిపెట్టలేదు, కానీ వాళ్లకు కావాల్సిన ఆశీర్వాదాన్ని రిలీజ్ చేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నా మాట వినండి, వాళ్ళకి కావాల్సిన ఆశీర్వాదాన్ని రిలీజ్. ఏంటా ఆశీర్వాదం అంటే, ఏలియా ఎక్కడికి వెళ్ళిపోయాడు? మొత్తం ప్రజలందరూ సంబరాల్లో ఉన్నారు, మొత్తం ప్రజలందరూ రివైవల్లో ఉన్నారు, మొత్తం ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడని చప్పట కొట్టు వింటున్నారు. కానీ వాళ్ళ ప్రాబ్లం, కరువు అనే ప్రాబ్లం, వర్షం లేనితనము అని మాత్రం ఎవరు సాల్వ్ చేయలేదు. ఆ వర్షము యొక్క ధ్వని ఎవరికి వినపడ్డాదో తెలుసా? ఆత్మ చేత నింపబడిన ఏలియాకు మాత్రమే మిగతా వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటే, రాజు కుళ్ళుకుంటా ఉంటే ఏమంటున్నాడో తెలుసా? నాకు వర్షం పడే సూచన కనబడుతుంది. ఎక్కడ చూశాడు? ఆత్మలో చూసి, అమ్మా మీరు ఎవరికి ఎక్కడ కావాలంటో వెళ్ళిపోండి, నేను ఎక్కడికి వెళ్తానో తెలుసా? పర్వతం ఎక్కేస్తా. హల్లెలూయా. నేను పర్వతం ఎక్కేసి మోకాళ్ళ మధ్యలో తలపెట్టి
ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎంతసేపు ప్రార్థన చేశాడో తెలుసా? దేవుడు తన మొరను విని వర్షాన్ని వచ్చేంత వరకు కూడా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. హల్లెలూయా. తన దాసుని పంపుతాడు. మొదటిసారి వెళ్తాడు, వర్షం పడుతుందా? అసలు ఆకాశంలో సూచన లేదయ్యా, ఏం పడతలేదయ్యా. మరలా ప్రార్థన చేస్తాడు. మరలా వెళ్తాడు, దాసుడా చూడవయ్యా, పడతలేదయ్యా, ఉపయోగం లేదు. మరలా అలాగే 7 సార్లు. 7వసారి దాసుడు వెళ్తే ఏమంటాడో తెలుసా? అరచెయ్యంత. 45వ వచనం, అంతలో ఆకాశం మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను, మోపైన వాన కురిసెను కనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలుకు. చాలా చెప్తానండి, ఇలా ప్రార్థన చేసి ఎంతవరకు ప్రార్థన చేశాడో తెలుసా? ఆకాశ తూములు విప్పబడి దేవుడు విస్తారమైన ఆశీర్వాదాలు క్రొమ్మరించే వరకు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి ఆశీర్వాదాలు? ఏంటి ఈ విస్తారమైన క్రొమ్మరింపు? ఏంటి వర్షము అంటే? చాలా జాగ్రత్తగానండి, ఇదేంటో తెలుసా? అంచకాల ఆత్మ కుమ్మరింపు. హల్లెలూయా. ఏలియా యోవేలు ప్రవక్త క్రొమ్మరించాడు. ఏమని యోవేలు ప్రవక్త అంచకాలమందు నా ఆత్మను పోస్తాను, నా ఆత్మను ఇస్తాను అనలేదు, క్రొమ్మరిస్తాను. ఆ క్రొమ్మరింపు ఎక్కడ జరిగిందో తెలుసా? కర్మేలు పర్వతములో జరిగింది. హల్లెలూయా. ఎందుకు కర్మేలు పర్వతంలో జరిగిందో తెలుసా? అప్పటికి జనములకు వర్షం లేదు. కర్మేలు ప్రాంతం అంటే సస్యశ్యామలంగా ఉండాలి. కర్మేలు ప్రాంతం అంటే స్టార్టింగ్లో చెప్పాను, చాలా వెజిటేషన్ ఉండాలి, ఫర్టైల్ సాయిల్ అది. కానీ ఆ ఫర్టైల్ సాయిల్లో ఏమీ లేదో తెలుసా? వర్షము లేదు, నీరు లేదు. అందుకే ఆ భూభాగం అంతా ఎలాగైపోయిందో, ఎండిపోయిన స్థితి ఎక్కడ కనపడుతుందో తెలుసా? ఆత్మ లేకపోతే ఎండిపోతాం. అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా? అంచకాలములో నా ఆత్మను క్రొమ్మరిస్తాను. ఏలియా ఎక్కడ చేసి చూపెట్టాడో తెలుసా? కర్మేలు పర్వతము శిఖరములకు వెళ్ళిపోయి ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు నువ్వు క్రొమ్మరిస్తానన్నది నాకు క్రొమ్మరించు. హల్లెలూయా. జనులందరూ మర్చిపోయారు, ఎవరికి వారు వాళ్ళ పనిలో ఉండిపోయారు, ఎవరికి వారు సంఘాలు కట్టుకోవడంలో, రాజ్యాలు కట్టుకోవడంలో, వ్యవస్థలు స్థాపించుకోవడంలో బిజీగా ఉంటే ఏలియా ఏమన్నాడో తెలుసా? నేను పర్వతం ఎక్కేసి అంచకాల ఉజ్జీవానికి కావలసిన ఆత్మను నేను తీసుకువస్తానన్నాడు. హల్లెలూయా. ఆ రోజు ఎంత వర్షం పడిందో తెలుసా? 3 సంవత్సరాలకు పైన ఎంత వర్షం పడాలో అంతా ఒక రోజులోనే పడిపోయింది. హల్లెలూయా. ఈ ఆత్మ కుమ్మరింపు ఎవరి వల్ల వచ్చింది? ఏలియా. ఎక్కడికి ఎక్కాడు? హల్లెలూయా. నువ్వు ఏలియాగా ఉంటావా? దేవుడు నిన్ను వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. లెట్ మీ టెల్ యూ, నేను ఒక కీ ఇస్తున్నా, చాలా శ్రద్ధగా ఉండి. ఐఎమ్ గివింగ్ యూ ఎ పవర్ఫుల్ కీ. ఎండ్ టైమ్ రివైవల్ ఈజ్ గోయింగ్ టు బి స్టార్టెడ్ బై ఎ సింగిల్ పర్సన్ అంటే ఎవరో ఒక వ్యక్తి అనుకుంటారు, కానీ లెట్ మీ టెల్ యూ, మరలా క్లారిటీ ఇస్తున్నా. ఎండ్ టైమ్ రివైవల్ will be started by a single spirit. అండ్ ఆ స్పిరిట్ పేరేంటో తెలుసా? ఏలియా ఆత్మ. ఎంతమంది ఏలియా ఆత్మను క్యాప్చర్ చేసుకుంటే వాళ్ళు ఉజ్జీవకర్తలుగా మారిపోతారు. నేను లాస్ట్ వీక్, ఇంతకుముందు వీక్స్లో చెప్పాను, ఇప్పుడు వరకు సంఘం ప్రవక్తలు చూసింది, అపోస్తులను చూసింది, బోధకులను చూసింది, సువార్తికులను చూసింది, వీళ్ళు చూసింది కదా. అంచకాలములో సంఘము ఎవరిని చూస్తుందో తెలుసా? ఉజ్జీవకర్తలను చూస్తుంది. రివైవలిస్ట్. ఎవరి రివైవలిస్ట్లో తెలుసా? ఏలియా ఆత్మను క్యాప్చర్ ఏలియా ఆత్మను ఆకర్షించగలిగిన వారు. ఇందులో స్త్రీ లేదు, పురుషుడు లేదు. నా మాట శ్రద్ధగా వినండి. ఇందులో స్త్రీ లేదు, పురుషుడు లేదు. ఎవరైతే ఎలైజా ఈజ్ నాట్ ఏ పర్సన్. లెట్ మీ టెల్ యూ, ఎలైజా ఈజ్ నాట్ ఏ పర్సన్. నీకు ఎలైజా ఎప్పుడు ప్రపంచంలో ఒక ఉజ్జీవం రావాలన్నా ఆ కాలానికి ఒక ఎలైజా ఉంటాడు. పాత నిబంధనలు ఎలైజా ఉన్నాడా? కొత్త నిబంధనలు ఎలైజా ఎవరో తెలుసా? బాప్తిస్మ ఇచ్చి యోహాను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు క్లియర్గా చెప్తాడు, ఇతను ఏలియా ఆత్మ. ఎలైజా ఈజ్ నాట్ ఏ పర్సన్. ఇప్పుడు పాత నిబంధనలో ఏలియా వ్యక్తిగా కనబడతాడు. హీ ఈజ్ నాట్ ఏ పర్సన్.
ఏలియా స్పిరిట్ని క్యాప్చర్ చేసుకున్న వ్యక్తి మనకి ఏలియాగా కనిపిస్తున్నాడు. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఏ స్పిరిట్. ఎలైజా ఈజ్ ఏ స్పిరిట్. ఎలైజా ఈజ్ నాట్ ఏ పర్సన్. అందుకే ప్రకటన గ్రంథములో కూడా ఏమని రాస్తాడు? 11వ అధ్యాయం, 2 సాక్షులు వస్తారు. అందులో ఒక స్పిరిట్ ఎవరో తెలుసా? ఎలైజా స్పిరిట్. అవునా? ఏది జరగాలన్నా, ప్రపంచంలో ఒక ఉజ్జీవకరమైన సంగతి ఏది జరగాలన్నా, గాడ్ యూజెస్ స్పిరిట్ ఆఫ్ ఎలైజా. నా మాట వినండి, గాడ్ యూజెస్ స్పిరిట్ ఆఫ్ ఎలైజా. స్పిరిట్ ఆఫ్ ఎలైజా. అందుకే ఏలియాకి చావుందా? ఉందా? ఏమైంది? హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? అందుకే ఏలియాకి చావలేదు. బికాస్ ఈజ్ నాట్ ఏ పర్సన్, ఇట్స్ ఎ స్పిరిట్. ఇట్స్ ఎ స్పిరిట్. మరి ఆ స్పిరిట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మా రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇంత గొప్ప, రోమిల్కి రాసిన హెబ్రీ 12లో ఇంత గొప్ప సాక్షి సమూహము మన మధ్యలో. అంటే ఈ సాక్షి సమూహంలో ఎవరున్నారో తెలుసా? ఏలియా ఉన్నాడు. ఈ సాక్షి సమూహంలో ఎవరు? పౌలు ఉన్నాడు. ఈ సాక్షి సమూహంలో పేతురు ఉన్నాడు. ఈ సాక్షి సమూహంలో అందరు ప్రవక్తలు, అందరు యాజకులు, అందరు బోధకులు అందరూ ఉన్నారు. మీకు మాట చెప్పిన, ఈవెన్ అసలు దేవుణ్ణి మనం వీఆర్ ఇన్ ఏ మ్యానియా. మనం ఏమనుకుంటున్నామో తెలుసా? దేవుణ్ణి భౌతికంగా పెట్టేసి మనం అర్థం చేసుకోవాలి. గాడ్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ ఎంటిటీ. గాడ్ ఈజ్ స్పిరిట్. మనం కూడా స్పిరిట్లో బ్రతకడం నేర్చుకుంటే కనుక వీ కెన్ క్యాప్చర్ మెనీ స్పిరిట్స్. ఆలలు అందుకేమంటాడు? ఇంత గొప్ప సాక్షి సమూహం మన మధ్య. అబ్రహాం, నీకు ఫెయిత్ కావాలా? ఏ స్పిరిట్ని క్యాప్చర్ చేసుకోవాలి? హల్లెలూయా. నువ్వు ఒక అగ్నిని తీసుకురావాలా? ఏ స్పిరిట్ని క్యాప్చర్ చేసుకోవాలి? నువ్వు సంఘాన్ని కట్టాలా? ఏ స్పిరిట్ని క్యాప్చర్ చేసుకోవాలి? ఒకే రోజు 3000 మంది బాప్తిస్మం ఇవ్వాలనుకుంటున్నావు. ఏ స్పిరిట్? హల్లెలూయా. అర్థమవుతుందా? దీస్ ఆర్ ఆల్ స్పిరిట్స్. ఒకసారి వాళ్ళ కార్యం చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు ఉంటాయి చూసారా? దేవుడు ఎక్కడే ఉంచుతాడు, సంఘానికి ఇస్తాడు. దోస్ ఆర్ ద కీస్ వీ నీడ్ టు ఓపెన్. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ మెనీ సీక్రెట్స్. మీరు గ్రహించుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఐఎమ్ గివింగ్ యూ. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఐఎమ్ టెల్లింగ్ యూ ఆర్ బ్లెస్డ్. You are blessed. End time Elijah spirit is moving inside the church. Hallelujah. Hallelujah. End time Elijah spirit is moving. End time Elijah. ఎవరు ఈ రివైవలిస్ట్లో? ఎవరు ఏలియా ఆత్మను క్యాప్చర్ చేసుకుంటారు? వాళ్ళు ఏలియా ఆత్మను క్యాప్చర్ చేసుకుని మీ ఇంట్లో కూర్చుంటే ఉపయోగం లేదా? ఏలియా ఆత్మను క్యాప్చర్ చేసుకుని ఒక మూల కూర్చుంటే, ఏలియా ఆత్మను క్యాప్చర్ చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి? హల్లెలూయా. హల్లెలూయా. కర్మెల్ ఈజ్ నాట్ ఏ మౌంటైన్. కర్మెల్ అనేది పర్వతం కాదు, అనుభవం. హల్లెలూయా. ఒక్క కర్మేలు అనుభవంలో ఎన్ని సంగతులు చెప్పండి. ఒకటి మేనిఫెస్టేషన్. దేవుడు ఉన్నాడని నిరూపించాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? కర్మేలు పర్వతం. నీ భర్త మాట ఏంటలేదు, నీ భార్య మాట ఏంటలేదు, దేవుడు ఉన్నాడా? అలా దేవుడు ఎవడు? అనేకమైన క్వశ్చన్స్ ఆన్సర్ ఒకటే, మేనిఫెస్ట్ గాడ్. చూపించు. దేవుడు ఉన్నాడు. ఎలా చూపించాడు? ఏలియా రోషము కలిగిన. ఎందుకయ్యా ఇంతకాలం మీరు నేను తన్నుకుని చావటం? దేవుడు ఉన్నాడా లేదా? నేను చూపిస్తా, వచ్చేసేయండి. మీ దేవుడు గొప్పడనుకో, నా దేవుడిని వదిలేస్తా. నా దేవుడు అబద్ధం అని చెప్పేసి నీ దగ్గరికి వచ్చేస్తా. ఒకవేళ నా దేవుడు నిజమైతే అన్ని విడిచిపెట్టి మీరు వచ్చేస్తారా? వచ్చేస్తాం. రా, సవాలు విసిరాడు. సవాలుకి నేను ఏం స్పిరిట్? ఎలైజా. ఒకవేళ నిన్ను దెప్పి పొడుస్తున్నారా, నీ దేవుడు వేస్ట్ అంటున్నారా, పర్లేదు. ఏలియా స్పిరిట్ ఈజ్ స్టిల్ దేర్. హల్లెలూయా. ఏలియా ఆత్మ ఇంకా ఉన్నది. నువ్వు క్యాప్చర్ చేసి మేనిఫెస్ట్ చేస్తే గనక వాళ్ళు నోరు మూసుకుని ప్రతి మోకాలు యేసు నామంలో వంగాల్సిందే. ప్రతి నోరు యేసే దేవుడని చెప్పాల్సిందే. అలా చెప్పాలి అంటే గాడ్ నీడ్స్ ఎలైజా. నీ కుటుంబానికి నువ్వే ఎలైజా. మీకో మాట చెప్తున్నా, నీ కుటుంబానికి నువ్వే ఎలైజా. నీ కుటుంబానికి నువ్వే అబిగయల్. జ్ఞానవంతురాలు నువ్వే. అబిగయల్ ఏం చేయాలో తెలుసా? నాబాలు యొక్క ఆత్మలో నుంచి దావీదు దగ్గరికి రావాలి. సంఘం ఏం చేయాలో తెలుసా? లోకపు ఆత్మ, అనేకమైన ఆత్మల్లో నుంచి యేసయ్య దగ్గరకు రావాలి. ఈరోజు అబిగయల్గా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈరోజు ఏలి ఆత్మను పట్టుకునేవాడుగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ కుటుంబానికి నీ అవసరత ఉన్నది, నీ సంఘానికి నీ అవసరత ఉన్నది, నీ ప్రాంతానికి నీ అలా జరగాలి అంటే కర్మేలు అనే అనుభవంలోనికి ఎక్కి రావాలి. ప్రపంచం ఎక్కడైనా తిరగవచ్చు, తాగొచ్చు, తాందనాలు ఆడవచ్చు. ఏలియా ఏం చేస్తాడు? అహాబు నువ్వు భోంచేసుకోపో, భోంచేసుకో. ఇజ్రాయేల్లారా మీరు ఆడుకోండి. నేను ఎక్కడికి వెళ్ళిపోతానో తెలుసా?
పర్వతం ఎక్కుతా. ఎందుకో తెలుసా? ఎండ్ టైం రివైవల్ నా చేతిలో ఉంది. ఏమంటాడో తెలుసా? ఉజ్జీవం నా చేతిలో ఉంది, దేవుని ఆత్మ నా చేతిలో ఉంది. నేను నీతో పాటు భోంచేస్తూ, నేను నీతో పాటు డ్యాన్స్లు వేస్తూ ఉంటే ఎండ్ టైం రివైవల్ రాదు. అందుకే ఏమంటాడు, మీరేమైనా చేసుకోనండి, నేను కర్మేలు ఎక్కేస్తా, ఎక్కేసి ఆత్మ క్రొమ్మరింపును తీసుకుని వస్తా. హల్లెలూయా, హల్లెలూయా. రివైవలిస్ట్స్ ఆర్ గోయింగ్ టు రైజ్ బై ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా. హల్లెలూయా. అందుకే చెప్తున్నా, ఒక వ్యక్తి కాదు. ఎలైజా ఈజ్ నాట్ ఏ పర్సన్, ఎలైజా ఈజ్ ఎ స్పిరిట్. ఎవరు క్యాప్చర్ చేసుకుంటే వాళ్ళు వాడబడతారు. దేవుడు ఉన్నాడని నిరూపిస్తూ ఉన్నాడు. తల వంచండి. హౌ మెనీ వాంట్ యు బికమ్? నీ ప్రాంతానికి చూడండి, ఈ ఉజ్జీవం ఒక్కసారి ఏలియాలో ఉజ్జీవం స్టార్ట్ అయితే, ఏలియా ద్వారా స్టార్ట్ అయిన ఉజ్జీవం ఆపటం కష్టం.